మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా, ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాక్యం ఉంటున్న మనందరూ కూడా తండ్రి బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా ప్రియ సంగమ సహోదరులారా. తండ్రి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యం అని మనం జ్ఞాపకం చేసుకుందాము. మనము తండ్రిలో క్షేమంగా ఉండాలంటే, ఆయన క్షేమం మనకు కలుగు చేయాలంటే, ఆయన ఆశీర్వాదంతో మనం నింపాలంటే, ఆయన అమూల్యమైన మాటలో మనం జీవించి ఉండాలి. ఇది ముఖ్యమైనది. ఎవరికి? ఆయన మీద ఆనుకునే బిడ్డలకు, ఆయన నామంలో పిలువబడుతున్న మనకి, ఆయన నామంలో కడగబడుతున్న మనకి. ఇది వేరొక మనుషుల కోసం చెప్పబడలే అక్కడ. కనుక ఆయన యొక్క క్షేమము మనకు కావాలనుకుంటే, ఆయన ఆశీర్వాదం మనకు కావాలనుకుంటే, కొన్ని సందర్భంలో మనిషి లోకంలో ఉంటున్నాడు కనుక వారు భక్తులైనా భక్తిహీనులైనా, ధనవంతులైనా దరిద్రులైనా, ఇలాంటి జీవనాన్ని వారు అనుభవించిన మనిషిలో ఒక కోరిక అనేది ఉంటుంది. మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది. మనిషికి ఒక నిర్ణయం అనేది ఉంటుంది. సొంతంగా ఆలోచన అనేది ఉంటుంది. అయితే ఆ ఆలోచన నుంచి మనము బయటికి రావాలంటే, మనం తీసుకున్న నిర్ణయాలు మంచివో కాదో మనం ఆలోచించుకోవాలంటే, ఒక్కసారి తండ్రి మన కోసం ఏం చెప్తున్నాడో, తండ్రి యొక్క మాట మనతో ఏం మాట్లాడుతుందో మనం గ్రహించుకోవాలి. ఇలాగ గ్రహించుకున్న ప్రతి మనిషి కూడా ప్రపంచంలో ధన్యులే ధన్యురాలే, ధన్యులే ధన్యురాలే. కావున ప్రియ సంగమా, మరి ఉదయకాల సమయంలో తండ్రి మనకి ఇస్తున్న అమూల్యమైన ఆ వజ్రం లాంటి, సువర్ణం లాంటి, మేలు బంగారు లాంటి ఆ యొక్క మాటలు మనము విందాము, నేర్చుకుందాం. హల్లెలూయా అని అంటాడు కదా. తండ్రి నన్ను నడిపించున్నాడు. ఎప్పుడు నడిపిస్తాడు? క్షేమకాలము కాదు. క్షేమము అంటే అభివృద్ధి, ఆశీర్వాదము, దీవెన. క్షామము అంటే కరువు, కాటకాలు, కష్టాలు. అర్థం చేసుకోండి. ఎందుకంటే రెండింటికి కూడా అక్షరం కొంచెం డిఫరెన్స్లో మనకు కనిపిస్తుంది. చాలామంది పొరపడతారు. క్షేమాన్ని క్షేమంగాను మార్చుకునేవారు లేకపోలేదు ఈ రోజుల్లో. ఇప్పుడు సంగమ్మ అందుకని అంటున్నాడు, తండ్రి నన్ను నడిపిస్తున్నాడు, క్షేమకాలమున నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఉబుకుతున్న నీటి కాలువ వలె నీవు ఉంటావని చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఏ కాలంలో ఎందుకు చెప్పబడింది, ఎవరి కోసం చెప్పబడింది అంటే, మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్తుంటాను నా ఎపిసోడ్లో. ఏ మాట అయినా సరే పూర్వం ఉంటున్నటువంటి మన పూర్వీకులైన తాత తండ్రులాంటి దగ్గర నుంచి వచ్చిన మాటలే, అక్కడి నుంచి వచ్చిన మాటలే మనకి ఈరోజు మనం చెప్తున్నాడు. తండ్రి నన్ను నడిపిస్తున్నాడు, నేను నీరు కట్టిన తోట వలె ఉంటాను, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, నీవు ఉబుకుతున్న నీటి కాలువల వలె, నీటి ఏరుల వలె ఉంటావని ఇచ్చిన చక్కటి ఆశీర్వాద వచనములు. అది క్షామకాలమున క్షామం అంటే ఆ పదానికి చెప్పాను కదా, బలహీనత, అప్పులు, బాధలు, ఆర్థిక స్థితి. క్షేమం అన్న పదానికి మళ్ళీ చెప్తున్నాను, అభివృద్ధి, వృద్ధి పొందించడము, లాభకరంగా జీవించడము, సంతోషంగా ఆరోగ్యంతో ఉండడము. ఇది మరి మన నుంచి ఎప్పుడు పోతుంది మనకు తెలియదు. ఎందుకంటే ఆస్తులు మనకి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, కానీ మనకు తెలుసు, కానీ అది మన నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఆస్తి సంపాదించుకుంటారు చాలామంది. అది వెండి బంగారం కావచ్చు, ధనం కావచ్చు, మేడ మీద కావచ్చు, పొలాలు పుట్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ అశాశ్వతమైన దాన్ని మనం ప్రేమిస్తుంటాము, శాశ్వతమైన వారిని మనం విడిచిపెడుతూ ఉంటాము.
అశాశ్వతమైనవి అన్నీ కూడా లోకంలో మనకి. అయితే మానవుడు జీవించడానికి అన్నీ అవసరమేనండి. ఏది అవసరం లేకుండా ఉండదు. మానవుడు జీవించాలంటే సుఖశాంతులతో ఉండాలంటే మనకన్నీ కావాలి. ఏంటి? వెండి బంగారాలు కావాలి, మేడ మిద్దెలు కావాలి, ధనం కావాలి, ధాన్యం కావాలి, సంతృప్తి కావాలి. వీటన్నిటిని మించి సౌఖ్యం కావాలి. ఇది నీవు అనుభవించొద్దు, తినొద్దు, సంపాదించుకోవద్దు అని పరమతండ్రి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదండి. చెప్పలేదు. ఒకవేళ మీకు అలాగా అనుమానంగానే వస్తే ఈ వాక్యాన్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఒక వాక్యం మీకు బోధిస్తాను. ఆ వచనాన్ని మీరు మీ బైబిల్ గ్రంథం తెరచుకొని అందులో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అప్పుడు మీకు ఆన్సర్ కనిపిస్తుంది. ఏంటి ఆ వాక్యం అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 11, 12 వచనాన్ని మీరు పరిశీలన చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11, 12 వచనాన్ని మీరు చూస్తే మీరు మంచి ఇండ్లు కట్టించుకొని కడుపారా తిని మీరు తృప్తిగా ఉండి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తాయి. తండ్రి ఉండొద్దన్నాడు అలాగా. అడుపు తినమని నేను చెప్పలేదే, కష్టాలు పడిపోమని చెప్పలేదే, లేదంటే అందరికంటే హీనమైన జీవితం జీవించమని చెప్పలేదే. ఇది ఎందుకు వస్తుందంటే మనకు మనమే తెచ్చుకున్న పద్ధతులను బట్టి, మనకు మనమే సంపాదించుకుంటున్న పద్ధతులను బట్టి మనకు మనమే కష్టాలు తెచ్చుకుంటున్నాం. మన దృష్టిలో ఏంటంటే నేను ధర్మాత్మురాల్ని, నేను ధర్మాత్ముని, నేను దానం చేసే గొప్పదాన్ని, ఏదైనా సరే డబ్బు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, మాట కావచ్చు, నేను సహాయం చేసేస్తాను అని నువ్వు అనుకుంటావే. కానీ అది ఒక దినాన్న నీకు శాపంగా మారిపోతుందన్న సంగతి తెలియదు. అది తెలుసుకోవాలంటే ఆ బాధ ఏంటో నువ్వు అనుభవించాలి. ఆ బాధ ఏంటో నువ్వు అనుభవించాలి. అప్పుడు కానీ నీకు తెలియదు. ఇంతకీ అనుభవించేవారు చెప్పిన మాట మీ చెవిని పెడతారండి. ఎవరైనా సరే ఇది ఎందుకు చెప్తారో వినిపించుకోరు. అంటే వాళ్ళు ఏముంది, మనసులో గర్వం ఉంటుంది, అహంకారం అంటారు దాన్నే. నీ అహంకారం నేనేం చేస్తుందంటే చీకటి లోకానికి దింపేస్తుంది. ఎవరైనా సరే నీ అహంకారం వెనకాల మరణం నడుస్తుందంట. నీ అహంకారం వెనకాల నాశనం నడుస్తుంది. నువ్వే మనం అనుకుంటాం నేను ఎవరికో సహాయం చేస్తున్నాను, ఎవరో నేను ఉద్ధరణ చేస్తున్నాను, ఎవరో నా వల్ల ఎవరో బ్రతికేస్తున్నారని నువ్వు అనుకుంటావే. కానీ అది తప్పు. తండ్రి నేను సంతోషంగా ఉండొద్దాం లేదే. అలాగనుకున్నట్టయితే ఆది మానవుడైనటువంటి ఆదాముని చక్కగా ఏదో చోట చేసి అందులో కావలసిన వస్తువుల పదార్థాలన్నీ ఫల పదార్థాలు అంటే రకరకాలు కలిగిన చెట్లను వేసి చక్కటి వాతావరణంలో ఆ చక్కటి పచ్చిక మీద నేను ఎందుకు పడుకోబెడతాడు ఆనాటి ఆదాముని? నిజంగా అనుకుంటే మరి అదే ఆదాము సంతతి ఏమయ్యారు? భ్రష్టుపాలు అయిపోయారు. అది ఎవరు చేసింది? తండ్రి చేసిందా? కాదే. నిన్ను క్షేమంగా ఉంచాడు, నిన్ను దీవించాడు, నిన్ను అభివృద్ధి పెంచాడు, నిన్ను ఫలించేవాడుగా ఉంటాడు. కానీ నువ్వే భ్రష్ట సంతాతిని కన్నావంట. 5వ అధ్యాయం అంటాడు, ఒక ద్రాక్ష పండుని ఉదాహరణగా తీసుకుని అక్కడ అంటాడు, నిన్ను తీయటి ద్రాక్ష వల్ల నేను ఉంచుదామని నేను నాటితే నీవెందుకు నాకు భ్రష్ట సంతతినిచ్చావు, పొల్లపు ద్రాక్ష పళ్ళను ఎందుకు ఇచ్చావని అక్కడ అడుగుతాడండి. ప్లీజ్ సంగమా, అది ఒక స్త్రీకి వేసిన ప్రశ్న. ఇది ఒక ఆడదాన్ని అడుగుతున్న ప్రశ్న. ఈరోజు కాలాలు మారినా, యుగాలు మారినా, ఏం మారినా సరే మొట్టమొదటి నాశనం అనేది స్త్రీ దగ్గర నుంచే మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా నేను అన్న మాటలు కాదండి, ఎవరినో ఉద్దేశించి నన్నే అంటున్నారు అనుకుంటే అది మీ పాపం అంతే. చాలామంది అనుకుంటారు ఈ వాక్యం నా కోసమే మాట్లాడుతున్నారండి, నన్నే టార్గెట్ చేశారు. ఇది టార్గెట్ చేస్తున్నారు, మాకేమైనా విరోధమా? మీరేమి మాకు శత్రువులా? కాదే, వాక్యం నిజం మాట్లాడుతున్న ప్రతి సహోదరులాగా ఆలకించండి. ప్రపంచం నాశనం అయిపోవడానికి కారణం స్త్రీయే అని నేను చెప్పట్లే. పండు ఎవరు చూపించారు? పండు ఎవరు చూపించింది? ఆదాము చూపించిందా? ఆదికాండంలో 2వ అధ్యాయంలో
మూడో అధ్యాయంలో ఆదికాండంలో మూడో అధ్యాయంలో ఈ యొక్క రమ్యమైన పండు అపవాది ఎవరు చూపించింది? పురుషుని చూపించిందా? స్త్రీకి చూపించిందా? స్త్రీ ముందుగా తిని పురుషుని దగ్గర తీసుకొచ్చిందా? అలాంటి పురుషుడు దాని రుచి చూసి స్త్రీ దగ్గర తీసుకొచ్చాడా? అదే అదే ప్రారంభమైంది ఈ రోజు వరకు కూడా సంగమా. అలాగే యాకోబుకు లేని ఆలోచన ఎవరిచ్చారు? కన్న తల్లి ఇచ్చింది, స్త్రీయే కదా ఆమె. అబ్రాహము లేని ఆలోచన ఎవరిచ్చారు? సారా ఇచ్చింది, ఆమె స్త్రీయే కదా. ఏంటి వీళ్ళంతా స్త్రీలే కదా, వీళ్ళంతా స్త్రీలే. అంటే ఒక లేని ఆలోచన పెట్టేది ఎవరంటే పురుషుల్లో స్త్రీయే. స్త్రీయే. ఆమె వల్లే సమస్తం కూడా కలుషితం అయిపోయింది. ప్రపంచం కలుషితం అయిపోయింది. ఇప్పుడు కాదు, ఆదిలోనే కలుషితం అయిపోయింది. లోతుకి ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. వారు చేసిన పాపం పని వాళ్ళే కదా. లోతుకి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. అది బోయబు దేశంగా మారింది. వీళ్ళెవరు? స్త్రీలే. స్త్రీలు కాదా? ఏమండి, వీళ్ళు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ ఈ యొక్క నాశనానికి నాంది పలికింది ఎవరంటే స్త్రీయే. కనుక ఆ స్త్రీ మాటలు మనం వింటున్నాం ఈరోజు. స్త్రీ మాటలంట చాలా అందంగా ఉంటాయంటండి. సామెతల గ్రంథంలో రాయబడిన మాట. సామెతల గ్రంథంలో రాయబడిన మాట మనం చూసుకుంటే ఒక ఆడదాని మాట అంట చాలా అందంగా, నూనె కంటే మెత్తగా ఉంటుందంట. వేశ్య యొక్క మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయంటాడు అక్కడ తండ్రి. ప్రియ సంగమా, ప్రతి విషయంలో కూడా స్త్రీ మేలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువగా కీడు చేసేవాళ్ళు ఉన్నారు. ఒక మానవ జీవితం నాశనం అయిపోవడానికి పురుషుడు కారణం కావచ్చు, కానీ అంతకంటే ఆలోచన రావడానికి స్త్రీయే కారణం. అది ఇక్కడ అంటున్నాడు కదా ఈయన, నీవు క్షేమంగా ఉండాలనుకుంటే, నీవు క్షేమంగా జీవించాలనుకుంటే నా మాట విను. నా దీవెన రావాలంటే అక్కడ అంటున్నాడు. అయితే ముందు చదువుకున్న మాటలన్నీ ఎక్కడున్నాయండి? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, తండ్రిని నన్ను నడిపిస్తాడు, క్షామకాలమున నాకు అపాయం ఏమి రాకుండా నీరు కట్టే తోట వల్ల నన్ను ఉంచుతాడు. క్షేమం కాదు, క్షామకాలమున. మళ్ళా చెప్తున్నా, క్షామము అన్న పదానికి బాధలు, కన్నీరు, కష్టాలు. అలాంటి బాధలు ఉండేటప్పుడు అంట తండ్రి ఏం చేస్తారో తెలుసా? నీరు కట్టే తోట వల్ల నేను ఉంచి ఉబుకుతున్న నీటి ఓట్ల వల్ల నేను ఉంచుతానంట. హల్లెలూయా! ఎంత చక్కటి ఆశీర్వాదం ఉండదు, ఎంతటి చక్కటి ఆశీర్వాదం. కొన్ని ప్రాంతాల్లో చూడండి, అంటే ఎక్కువగా తీర్థయాత్రలు చేసేవారికి ఇది తెలుస్తుంది తప్ప ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇది తెలియదు. ఇంట్లో కూర్చొని ఏదో చూసుకొని తెలియదు. తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి కొన్ని విచిత్రమైనవి కొండల మీద నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ తేట నీళ్ళు ఎప్పుడు కూడా ఉబ్బుకుతూ ఉంటాయంట, వస్తూ ఉంటాయి. అంటే ఉబ్బకడం అంటే ఊరడం అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తే తెలియదు, కానీ నువ్వు చేతిలో తీసుకుంటే తేటగానే ఉంటాయి నీళ్ళు, కొండల మధ్యలో ఉన్న నీళ్ళు. అలాగే తండ్రి కూడా నిన్ను ఎలా చేస్తుంటా? ఎప్పుడు ప్రతి క్షణం కూడా నూతనంగా చేస్తుంటారంట. హల్లెలూయా! నూతనంగా మన జీవితాన్ని సరిచేస్తాడంట. ఇది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడిన మాటలు ఇవి. రేపు సహోదరులారా, ఎందుకు చెప్పినా అంటే, నువ్వు పడిపోయి ఉన్నావా, నువ్వు ఆర్థిక స్థితిలో ఉన్నావా, నువ్వు అశాంతితో ఉన్నావా, లేదంటే నీకు మనశ్శాంతి లేకుండా ఉన్నావా, లేదంటే నువ్వు ఇందులో నలిగిపోతున్నావు, చెప్పుకోలేని సమస్యలు నలిగిపోతున్నావా, ఆయనకు ప్రార్థించండి, ఆయన అడగండి, ఆయన దగ్గర వేడుకోండి, ఆయన మొరపెట్టండి. నేనేం చేస్తాడో తెలుసా? నీరు కట్టిన తోట వల్లించుతాడంట. నీరు కట్టిన తోట అంటే అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందని అర్థం. నిగనిగలాడుతూ ఉంటుంది. చూడండి, శీతాకాలంలో ఒక పల్లెటూరు కానీ వెళ్తే అక్కడ పంట పొలం చూడండి, ఆ మంచు కురిసిన తర్వాత ఎంత చక్కగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత అందంగా కనిపిస్తాం మన కంటికి. లేదా చాలా చోట్ల ఇవి పంట పొలాన్ని చూడండి, లేకుంటే ఒక తోటలోకి వెళ్ళండి, అది ఏ తోటైనా కావచ్చు, ఫలాలు ఇచ్చే తోట. అక్కడికి వెళ్ళండి, నిగనిగలాడుతూ చక్కగా అందంగా కనిపిస్తాయి మంచి పళ్ళతో శీతాకాలంలో. ప్రియ సంగమం, ఎందుకంటే
అలాగ మనం ఉంచుతారంట. ఎప్పుడో మనకు కష్టం కలిగినప్పుడు ఆయన మీద ఆనుకుంటే, మనకు నష్టం కలిగినప్పుడు ఆయన మాట వింటే, మనం పడిపోతున్నప్పుడు నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు ఆయన. పసిపిల్లవాళ్ళే నిన్ను నడిపిస్తున్నాడే. నీ తండ్రికి నువ్వు మరి మాట వింటున్నావా? ఆ మాటలో మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. చాలామందికి ఈ రోజున మళ్ళా చెప్తాను, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ. ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశాన్ని బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయము నీ జీవితాన్ని నాశనం చేసేస్తుందేమో. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. నీకు మేలు చేసేవారు ఎవరో, కీడు చేసేవారో ఒకసారి ఆలోచించుకో. ఈ చెబితే ఉంటే ఈ చెబితే విడిచిపెట్టేస్తావు. ఈ చెబితే వింటావు, ఆ చెబితే విడిచిపెట్టేస్తావు. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అదే చేస్తావు. కానీ నీ హృదయ ఆలోచన జీవితాన్ని పతనం చేసేస్తున్నాన్న సంగతి అంతా అయిపోయిందో తెలుసుకుంటాం. అప్పుడేం సుఖం లేదు. అంతా అయిపోయిందో తెలుసుకొని, అయ్యా నాకు ఇలాగైంది, బాబు ఇలాగైంది అని 10 మందితో చెప్పడం, 100 మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, లేదంటే పరమ తండ్రికి నువ్వు లోబడడం వేస్ట్, అనవసరమైందండి. ఎందుకంటే నీవు అన్నీ ఉంటుండగానే నీకు బోధిస్తున్నాడే, ఆ బోధన నువ్వు వింటే నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను. మీ అందరి జీవితాలు వారు సరి చేసుకుంటారు. నిజమే, మానవులు తప్పులు రావడం సహజం, మానవుడు పాపం చేయడం సహజం. ఎంత నిక్కచ్చిగా ఉన్నవాళ్ళని పాపం చేయకుండా ఉండరండి. ఎంత నిక్కచ్చిగా జీవించేవాడు కూడా ఎంత భక్తులను పాపం చేయకుండా ఉండరు. అది మానవ సహజం. కానీ దాన్ని తిరిగి చేయకుండా ఉండడమే ముఖ్యమైన లక్ష్యం. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం, మనం క్షేమకాలంలో ఉందామా లేకుంటే క్షామకాలంలో ఉందామా? అంటే చెడిపోయే దినాలు మనం తెచ్చుకొని ఆ చీకటి జీవితంలో మనం జీవిద్దామా, లేకుంటే చెడిపోయిన జీవితాన్ని సరి చేసుకొని వెలుగు బాటను మనం నడుద్దామా అన్నది ప్రశ్నగా మన జీవితంలో ఉండిపోయింది ఈరోజు. సంగమా, చాలామంది హంగామా వాక్యాలు ఎక్కువైపోయి, హంగామా బోధలు ఎక్కువైపోయి వాటికే వాళ్ళు లొంగిపోతున్నారు తప్ప నిజమైన మాటకి, నిజమైన బోధకి ఎవరు కూడా చెవి యొగ్గట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు మరో రకంగా ఆలోచించుకుంటారేమో కానీ ఆయన మాట చెవిని పెట్టలేని వారికి ఆయనకు ప్రార్థన చేసిన ఆయన చెవులు మూసుకుంటాడంట. ఆయన మొరపెట్టిన నా కళ్ళు చెవులు మూసుకుంటాను అంటాడు 20 గ్రంథంలో. ప్రసంగమా, నీ భక్తి జీవితం ఏమైపోయింది? నీ ప్రార్థన శక్తి ఏమైపోయింది? నువ్వు చూపించే ప్రజల మీద చూపించే ఆ కనికరం ఏమైపోయింది? నువ్వు మూర్ఖత్వంగా ఉంటే నీ జీవితం తండ్రి కాదు కదా, ఎవరో సరిచేయలేరు. కొంతమంది అనుకుంటారు, నేను త్యాగం చేసేస్తున్నానండి. ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు? ఎందుకు ఆ త్యాగం? ఆ త్యాగం చేయడం వల్ల నీకైనా ఉపకారమా? పోనీ పరమ తండ్రికైనా ఉపకారమా? నీకు ఉపకారం లేదు, పరమ తండ్రికి ఉపకారం లేదు. నీ చేసే మేలు పొందుకొని తిరిగి వారు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. హల్లెలూయా! తిరుగుబాటు చేస్తున్నారు. ఒక దినాన్ని మేలు పొందుకున్నారు, చివరికి ఏం చేశారు? వాళ్ళే ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఎవరో మనకు తెలిసే కదా. వారి కోసం పదే మనం జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. ఎవరు వీళ్ళు? తండ్రి ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలు. ఎంత ప్రేమించాడో, ఎంత కాపాడాడో అదే ప్రజలు కొంతకాలానికి తిరుగుబాటు చేస్తారు. ఇది చాలు కదా మనకు ఉదాహరణ, మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన పద్ధతి మార్చుకోవడానికి. కానీ కొంతమంది లేదు, నేను మార్చుకోను, ఎందుకంటే నేను వారికి ఒట్టేశాను, వారి దగ్గర నేను తీర్మానం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే, భూమి ఆకాశం కలిసిపోయినా సరే, నా తీర్మానాన్ని, నా ఒట్టిని నేను నెరవేర్చుకుంటాను అని అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ కష్టకాలంలో నీకు క్షామం కలిగినప్పుడు మనుషులు కాదు కదా, ఆఖరి తండ్రి కూడా నీకు సహాయం చేయడు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీవు ఉబుకుతున్న నీటి వాగుల వల్ల ఉండాలంటే, నువ్వు నీరు కట్టిన తోట వల్ల ఉండాలంటే, తండ్రి నేను నడిపించాలంటే ఆయన మాటలోనే ఉన్నాడు అంతే. ఇంతకన్నా మించింది ఏమీ లేదండి, ఇంతకన్నా రహస్యం ఏమీ లేదు. అప్పుడు నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు, బహుగా దీవించబడి. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దీవించబడుతుంది, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. ఇది మర్చిపోయి నీ స్వార్థం చూసుకుంటున్నావా? నేను బాగుంటే చాలు అనుకుంటున్నావా?
నేను 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 ఇలా ఉంటే చాలనుకుంటున్నావా? అది నీ మూర్ఖత్వం అవుతుంది కానీ, నీ యొక్క అభిమానం, ప్రేమ ఏమాత్రం కూడా కాదు. తెలుసుకొని ప్రసంగం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీతో మాట్లాడుతున్నారు. ఇదేదో నేను సొంతంగా చెప్పే మాటలు కాదు. నేను ప్రతిసారి చెప్తుంటాను. ఎవరిని ఉద్దేశించిన వాక్యం చెప్పనండి. ఆ తలంపు తండ్రి నాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఇవ్వడు. ముందు కూడా అని చెప్పలే. కానీ చాలామంది పొరపడుతుంటారు. నన్ను చూసే వాక్యం చెప్పావు, నన్ను చూసే బోధించావు, నా కోసమే బోధించావు. ఇది అనాలోచన అంటాను నేనైతే. అంటే నీవు ఆ స్థితిలో ఉంటే ఆ మాట నీకు తగులుతుంది ప్రసంగమా. ఎందుకంటే ఇందు బట్టి నేను ఒక చిన్న సాక్షిని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మొదట్లో తండ్రి ఆలయానికి నడుస్తున్న మొదట్లో నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. అప్పటికి ఇంకా నేను తండ్రిలో రక్షించబడలేదు, బాప్తిజం తీసుకోలేదు, ఏది నాకు లేదు. నేను వెళ్తున్నాను కొత్తగా వెళ్తున్నప్పుడు మా సేవకులు, మా యొక్క నన్ను నడిపించే సేవకులు ఏం చేసేవారంటే, ఒక వాక్యం చెప్పినప్పుడు నన్ను చూసే చెప్పేవారు ఆయన. హల్లెలూయా. అప్పుడు నాకు తెలియదు కదా. వెళ్ళిపోయి నేను ఏం చేశానంటే మొట్టమొదటి లైన్లో కూర్చున్నాను. అందరికంటే ముందుగా కనిపించాలని, నా సేవకుడికి నేను కనిపించాలని, ఆయన మాటలు వినాలని ఆతృత కలిగి మొట్టమొదటి లైన్లో కూర్చుంటే నన్ను చూసే వాక్యం చెప్పాడు. కొంచెం మనసు బాధ కలిగింది నాకు. ఇక రెండో వారం ఏమైందంటే ఇంక ఇలా కాదని రెండో లైన్లోకి వెళ్ళి కూర్చున్నాను నేను. పురుషులు కూర్చున్న లైన్లో. అప్పుడు కూడా నన్ను చూసే వాక్యం చెప్పాడు. ఏంటి నేను ఎలా చెప్తున్నాడు అని. మళ్ళీ మూడోసారి ఏమైందంటే, మూడో వారం అప్పుడు ఇలా చెప్పాక 2 వారాలు నేను ఆలయానికి వెళ్ళడం మానేశానండి. ఎందుకంటే ఆ మాట నాకు తగిలింది. అక్కడ దైవజనం చెప్పే మాట నాకు తగిలింది అది. ఎందుకంటే నేను ఆ స్థితిలో ఉన్నాను కనుక. మూడోసారి వెళ్ళేటప్పుడు నాకంటే పొడవుగా ఒక ఆయన కూర్చున్నాడు, సంఘస్థుడు ఆయన. అప్పటికి బాప్తీసం తీసుకున్నాడు. నేను ఇంకా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈయన వెనకాల కూర్చుంటే నేను సేవకుడికి కనిపించను కదా. ఎందుకంటే నేను కొంచెం కురస కదా, వాళ్ళు పొడిగ్గా ఉన్నాడు. 6 అడుగుల మనిషి అయినా కూర్చున్నాడు. ఆయన వెనకాల కూర్చున్నాను 4వ లైన్లో. 3వ లైన్ కూడా కాదు, 4వ లైన్ కూర్చున్నాను. అప్పుడు కూడా దైవజనుడు నన్ను చూసే వాక్యం చెప్పేవాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇంక ఈ ఆలయానికి నేను వెళ్ళకూడదు, నన్ను చూసే చెప్తున్నారండి. ఇంచుమించుగా అప్పుడు నాకు బాప్తీసం లేదు కనుక నన్ను ఎవరు అడగరు కదా, వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక 2-3 వారాలు ఆలయానికి వెళ్ళడం మానేశానండి. ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి అప్పుడు తర్వాత కాలంలో నాకు అర్థమైంది, వాక్యము 2 అంచుల ఖడ్గము. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే ఆ మార్గంలో ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి గుచ్చుతుంది ఆ వాక్యం. నాకు గుచ్చింది అలాగా. ఆ అనుభవం నేను అనుభవించానండి. ఆ వాక్యం నన్ను గుచ్చింది, నాకు బాధ కలిగింది. అప్పుడు ఆ సేవకుడి మీద నేను చిరాకు పడ్డాను మనసులో. ఏంటి నేను నన్ను చూసి చెప్తున్నాడేంటి, ఇంతమంది జనంగానే విడిచిపెట్టుకొని. ఎందుకంటే ఆ పరిధిలో నేనున్నాను, ఆ మార్గంలో నేనున్నాను. ఆ అబద్ధపు జీవితంలో ఒకవేళ నేను ఉన్నానేమో అనిపించింది. అప్పుడు ఆయన వచ్చి 3వ వారం మా ఇంటికి వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు రాలేదు అని అడిగితే, ఏమీ లేదండి పాస్టర్ గారు అనేటప్పుడు ఆయన మళ్ళీ నాకు మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత వెళ్ళిన 3వ వారంలో నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడంటే ఇంచుమించుగా 2004 ఆ టైంలో, 2004లో మాట, 2003, 2004లో మాట. ఎందుకు చెప్తున్నా ప్రతి సంగమ, వాక్యం నీతో మాట్లాడుతుంటే అది ఆ మార్గంలో నువ్వు ఉంటే నీకు అది తగులుతుంది ఖచ్చితంగా. నువ్వు లేవా, నీకు తగలదు. అలాగే ఈరోజు ఈ మాట విన్నా మీకు తగిలిందంటే, మీ హృదయాన్ని తగిలిందంటే నువ్వు ఖచ్చితంగా అందులోనే ఉన్నావని అర్థం. ఇంకా నువ్వు పాపం నుంచి బయటకు రాలేదని అర్థం. ఇంకా నువ్వు అబద్ధం జీవితం నుంచి బయటకు రాలేదని అర్థం. ఇంకా నువ్వు యథార్థంగా జీవించాలని నీ మనసులో లేదని అర్థం. అందుకే సాక్ష్యం చెప్తున్నాను. అది నేను స్వయంగా అనుభవించాను. నాటి నుంచి నేటి వరకు కూడా తండ్రి దివ్యమైన ఆశీర్వాదం బట్టి ఎక్కడికి వెళ్ళినా సరే అబద్ధపు వాక్యం కానీ కల్పిత వాక్యాలు కానీ చెప్పలేదండి. చెప్పబోని కూడా తగులుతుంది వాక్యము. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నువ్వు స్థిరపడాలి. నీ భర్త, భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండి తండ్రిని స్తుతించాలి. అది వాక్యం యొక్క సారాంశం.
ఇలాగ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు భయపడరు సంగమ. అప్పుడు ఆయన దీవెనలు సదా మీ మీద ఉంటాయి. కష్టాలు వస్తాయి, పోతాయి. జ్వరం వస్తుంది, పోతుంది. తలనొప్పి వస్తుంది, పోతుంది. ఆ ఒంటి నొప్పులు వస్తాయి, పోతాయి. కానీ అశాంతి వచ్చిందంటే అది పోదు సుమి. నీ జీవితంలో కానీ అశాంతి కానీ వచ్చిందా, అది నిన్ను విడిచిపోదు. ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది అంటే నీవు ఆ మార్గాన్ని విడిచిపెట్టుకునేటప్పుడు వెళ్ళిపోతుంది. నువ్వు ఆ మార్గాన్ని విడిచిపెట్టకపోతే నీ బతికినంతకాలం నీ భక్తి వ్యర్థము, నీ ప్రార్థన వ్యర్థము, నువ్వు తండ్రి సేవ చేయడం కూడా వ్యర్థమే. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది ఖచ్చితంగా చెప్పగలను. శరీరానికి వచ్చిన రోగాలు పోతాయి, కానీ నీ మనసు కలిగిన అశాంతి పోవాలంటే నీవు ఆ చెడు మార్గంలోంచి, ఆ చెడు చూపులోంచి, ఆ చెడు తలంపులోంచి, ఆ చెడు యొక్క ఏదైతే నీ జీవితం పాడు చేస్తున్నా అందులో బయటకు వస్తేనే కానీ అశాంతి నీ నుంచి బయటికి వెళ్ళదు. జాగ్రత్త. కొంతమంది అహంకారంగా మాట్లాడి ఉన్నారండి ఈ రోజుల్లో. వాళ్ళు నాకు చెప్పడం ఏంటి, నేను వాళ్ళ మాట వినడం ఏంటి? అదే అహంకారం. అదే అందుకని దాన్నే క్షామకాలము అంటున్నానంటే నశించిపోవడానికి కారణం అని అర్థం. నశించిపోయే కాలం అని అర్థం. ఇప్పుడు సంగమ తండ్రి నశించిపోవడానికి కాదు నిన్ను నన్ను పుట్టించింది, నశించిపోవడానికి కాదు ఆయన పని మనకు అప్పచెప్పింది, నశించిపోవడానికి కాదు నిన్ను భూమి మీద ఎంతవరకు బ్రతికించింది. ఈ ఒక్క చిన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే పరమతనికి ఎంతగానో మనం రుణస్థులై ఉంటాం. ఆయన దీవెన రావాలంటే, ఆయన కృప చూపించాలంటే, ఆయన మనల్ని నడిపించాలంటే, మనం ఆయనతో నడవాలంటే, మనం ఉబ్బుతో నీటి కాలు వల్ల ఉండాలంటే, క్షేమకాలంలో మనం నీరు కట్టిన తోట వల్ల ఉండాలంటే ఈ మాటలు మీరు వింటున్న మీరు పరివర్తన కలిగి ఉండండి. మనస్సు మార్చుకోండి. మీ కఠినమైన జీవితాన్ని అక్కడే విడిచిపెట్టండి. అప్పుడు మీరు బ్రతుకుతారు, కొంతమంది బ్రతికిస్తారు. మీరు జీవిస్తారు, కొంతమంది జీవనోపాధిని కలిగిస్తారు. ఇదేం ఉండదండి. నా ఇష్టం. ఇప్పుడు అందరూ అదే పాట. ఎక్కువగా స్త్రీలు నా ఇష్టం అండి, నా ఇష్టం. నీ ఇష్టం ఓకే, వెళ్ళు. కానీ నీ ఇష్టం ఏం చేస్తుందో తెలుసా? ఒక దినాన్ని కష్టం తెప్పేస్తుంది. జాగ్రత్త. చాలామంది ఎలాగే మాట్లాడుతున్నారండి ఈరోజు. విశ్వాసులు మాట్లాడే మాటలు స్త్రీ విశ్వాసులు ఖచ్చితంగా చెప్పగలను. కానీ నా ఇష్టం అన్నది మనం తీసుకుని ఉంటే నువ్వు ఆస్వాదించబడతావు, దీవించబడతావు. లేదా ఆపై ఏం జరుగుతుందో నువ్వు మళ్ళా చెప్తాను. క్షేమకాలంలో ఉంటావా అంటే ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా, లేదంటే శపించే వరకు ఉండాలనుకుంటున్నావా? అది నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రార్థించుకుంటాం. దయగన్నాన కృపగల తండ్రి వందములు. ఉదయకాల సమయంలో వాక్యతో మాట్లాడించినందుకు స్తోత్రం. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమగంత ప్రభావాలు పొందుకోండి. వాక్యం బిడ్డలో తండ్రి నా ప్రభ ఆలోచన కలిగించండి. అయ్యా, ఒకవేళ తెలిసి తెలియక ఎవరైనా తప్పు చేస్తే తండ్రి అది సరిదిద్దుకునే అవకాశం దయచేసి నీ నామను మాత్రమే మహిమ పొందుకుంటామని నీ వెనుకలు దీవించి కరుణించి కటాక్షిస్తామని నమ్ముతూ తండ్రి వాక్యాన్ని బిడ్డలందరం కూడా దీవించి తండ్రి ఇంకెన్నడూ కూడా క్షామకాలంలో ఉండకున్నటువంటి కృప చూపిస్తామని మీరే మహిమ పొందుకుంటామని నాన్న యొక్క ప్రార్థనని కూడా తండ్రి నన్ను వింటున్న మీరు తండ్రి నా ప్రభ ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందుకుంటామని త్వరలో రానున్న క్రీస్తునామని ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా మా ఛానల్ ద్వారా ఈ వాక్యం ద్వారా వందనాలు తెలుపుకుంటూ మిమ్మల్ని తండ్రి సదా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.